వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. భారత స్వాతంత్ర దినోత్సవ 78వ వేడుకల సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు ఆవిష్కరించారు. भारत माता की जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे సందర్భంగా అధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పాలక వర్గం కృషి చేస్తోందని అన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలని తూచా తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. గౌరవ సభ్యులకు అలాగే అధికారులకు అనధికారులకు ప్రజాప్రతినిధులకు యావత్ దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్కు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు ఇప్పటికే రూపొందించబడ్డాయి. ఆదాయం పెంచుతాం, సభ్యులకు పంచుతామనే నినాదంతో గద్దెనెక్కిన మేము ఆదాయం పెంచడానికి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకోవడం, దాదాపుగా 1,00,000 రూపాయలకు పైగా నెలవారీ కిరాయిలను పెంచి ప్రస్తుతం అకౌంట్లో జమ చేసినాయి. వీటిని ప్రణాళికాబద్ధంగా ఎవరెన్ని ఒత్తిళ్లు తెసినా వ్యక్తుల కోసం కాకుండా మొత్తం ప్రెస్ క్లబ్ వ్యవస్థ కోసం ఈ నిధులను కానీ ఇతరత్ర కార్యక్రమాలను కానీ చేయడానికి మేము పూనుకొని ఈ కీలక సమయంలో అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులు మాకు అండగా నిలవాలని, మౌనం వహించకుండా మంచి వైపు నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో సభ్యులకు మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకొని శభాష్ అనే విధంగా ముందుకెళ్తామని సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గత 35 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి చిరకాల వాంఛైన ఇళ్ల స్థలాల కోరిక త్వరలో అంటే అతి త్వరలోనే కొన్ని రోజులలోనే అది నెరవేరబోతుంది. గౌరవ పెద్దలు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇటీవల మన ప్రెస్ క్లబ్ను సందర్శించిన సమయంలో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా విదేశీ పర్యటనకు పోయి వచ్చింది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ నెలలోనే ఆ తీపి కబురు అనేది మన అందరికీ అందుతుంది, నెరవేరుతుంది, మన కళ నెరవేరుతుంది. అదేవిధంగా ప్రెస్ క్లబ్కు సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. గౌరవ సభ్యులందరూ కూడా సంయమనం పాటించాలి. ఒక వ్యవస్థలో అనేక లోటుపాట్లు ఉంటాయి. అన్ని లోటుపాట్లను, అందరి అభిప్రాయాలను అర్థం చేసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరం గతంలో ఏ విధంగా మనం పండుగ నిర్వహించుకుంటున్నామో అదే విధంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాము. మరోసారి అందరికీ ధన్యవాదాలు. బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి పొందిన తర్వాత మన దేశం అన్ని రంగాల్లో ప్రగతి పొందింది. జాతీయ పండుగలుగా మనం 15th ఆగస్ట్ అండ్ 26 జనవరి ఇదేంటంటే ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాలను విశ్లేషించుకునేదే 20వ జనవరి. ప్రెస్ క్లబ్ ఒక ఆనవాయితీగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. అది చాలా సంతోషం. తర్వాత మనం ఎప్పుడు సంక్షేమం, అభివృద్ధి వాటి గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇది ఒక్కటి మీరంతా అనుకోవాలి, ఇది గవర్నమెంట్ సెక్టార్ కాదు. తర్వాత ఇవన్నీ మనం కలిసి సాధించుకుంటే వచ్చే ఫలాలని నేను అభిప్రాయపడుతూ, ఆనవాయితీ ప్రకారం ప్రతి ఏటా మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రెస్ క్లబ్లో నిర్వహించుకుంటున్నాం. ఇదందరం మనం కలిసికట్టుగా చేసుకునే పర్వదినం. మరి ప్రెస్ క్లబ్ మన సంక్షేమం కోసం పాటుపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. దేశమంతా సంబరాలు జరుపుకుంటున్న వేళ జర్నలిస్టులం 4th ఎస్టేట్ కూడా మన బాధ్యతగా ప్రతి ఏటా ఈ భారత జాతీయ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి మా కమిటీ కట్టుబడి పనిచేస్తూ
అలాగే ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతూ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జర్నలిస్టుల కుటుంబాలకు జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వేడుకలను ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. చాలా సంతోషం. రాబోయే కాలంలో కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మా కార్యవర్గం ఎప్పుడూ కృషి చేస్తుందని తెలియజేస్తూ జర్నలిస్టు మిత్రులకు జర్నలిస్టు కుటుంబ సభ్యులందరికీ కూడా 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోయే కాలంలో ఒక అత్యున్నతమైనటువంటి ప్రెస్ క్లబ్గా ఇది మార్పు రూపొందం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణంలో మనం 78 సంవత్సరం జరుపుకుంటూ 79వ సంవత్సరానికి వెళ్తున్నాం. దేశం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుందో అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి జర్నలిస్టుల యొక్క సంక్షేమానికి ప్రెస్ క్లబ్ కమిటీ కట్టుబడి ముందుకు పోతూ ఆదర్శవంతమైనటువంటి ప్రెస్ క్లబ్ కమిటీగా ఒక గుర్తింపు తెచ్చుకుంటుందని ఆశిస్తూ జై హింద్. ఏ డిపార్ట్మెంట్ పరంగా అయితే ఉత్సవాలు జరుపుకుంటామో అలాగే మన ప్రెస్ క్లబ్ తరఫున జరుపుకున్నప్పుడు మనం ఒక సమీక్ష చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ప్రతి సంవత్సరం మనం ఇప్పటి వరకు వివిధ కారణాల చేత ఏవైతే మన జర్నలిస్టులకు రావాల్సిన హక్కులు కానీ ఇతర సౌకర్యాలు కానీ అందలేదో రానున్న కాలంలో తొందరలోనే అవి సాధ్యమవుతాయనే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. తప్పకుండా జర్నలిస్టు మిత్రులందరూ కూడా ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి తోడ్పాటును అందించాలి, సహకారాన్ని అందించాలి, వెంట నడవాలి. అప్పుడు మాత్రమే మన ఐక్యంగా ముందుకు సాగి మన హక్కులను కానీ మన ఇతర సౌకర్యాలను కానీ ముఖ్యంగా ఇళ్ల స్థలాలను సాధించుకునే అవకాశం ఉంది. జర్నలిస్టుల చిరకాల మంచి త్వరలోనే నెరవేరబోయే అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి మీకు అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు జర్నలిస్టులు పాల్గొన్నారు.